హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనుల గురించి కూడా మాట్లాడుకుందాం. అందరూ స్వామివారిని దీక్షతో చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే వేసుకుంటారనమాట. తర్వాత చాలామంది ఏంటంటే సరిగ్గా లేము కాబట్టి మాల వేసేస్తే కంట్రోల్‌లో ఉంటారు అని చెప్పి అంటా ఉంటారు. ఎన్ని వేసినా చెయ్యాలి అన్న సంకల్పం మనం చెప్పుకుంటే కరెక్ట్‌గా ఉండాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఉంటామనమాట. ఇలాగా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనం కన్నతల్లితో గానీ, గురుస్వామితో గానీ, లేదంటే గనక అర్చక స్వామి ఉంటారు కదా! ఆయనతోనైనా కూడా మనం మాలననేది ధరించాలనమాట. అలాగే దీక్షలో ఎల్లప్పుడూ మనం మాలను ధరించే ఉండాలి. మనకి మాల కొన్ని కొన్ని సార్లు ఆ పూసలనేవి పూసలంటే రుద్రాక్ష మాల గాని, తులసి మాల కానీ, కరిమాల ఇవి ఉంటాయి కదా! ఆ మాలలేంటంటే ఒక్కొక్కసారి మనం కొనుక్కున్నప్పుడే ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు చూసుకొని కొనుక్కోండి. లేదంటే గనక అవి సాగిపోయి పడిపోతాయి కాబట్టి ఒకటికి 2 సార్లు ఖచ్చితంగా చూసుకోండి మనం కొనుక్కునేటప్పుడే. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయితే గనక గురుస్వామి సలహా అయితే గనక తీసుకోండి. ఖచ్చితంగా అవనేవి ఆహ్, విడిపోకుండా అంటే మాలల నుంచి విడిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా జాగ్రత్తనైతే తీసుకోండి. అలాగే, అలాగే ఉదయం, సాయంత్రం కూడా మనం అయ్యప్పతో పాటు అష్టోత్తరాలు వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అయ్యప్పకి అష్టోత్తరాలైతే గనక ఉదయం, సాయంత్రం చెప్పుకోవాలి. అలాగే శరణఘోషను కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలనమాట. శరణఘోష అనేది అయ్యప్పకి చాలా ఇష్టం. అందుకని ఖచ్చితంగా శరణఘోషననేది చెప్పుకుంటానే ఉండండి. అలాగే మనకి ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్లారనుకోండి, పొద్దున్న, మధ్యాహ్నం స్నానానికి మధ్య గ్యాప్‌లో ఒకవేళ ఎళ్తే గనక మధ్యాహ్నం భిక్ష చేసే టైంకి ఖచ్చితంగా తలారా స్నానం చేసిన తర్వాతే భిక్ష చేయాలనమాట. అంతేకాకుండా మనం భిక్ష అలాగే అల్పాహారం తింటాం కదా! అల్పాహారం తిన్నప్పుడు, భిక్ష చేసినప్పుడు మెడలో షర్ట్ అనేది తీసేసి, మనం వేసుకున్న షర్ట్ తీసేసి, మనం ప్రసాదాన్నయితే గనక అంటే భిక్ష గాని, భిక్షనటిని మనం తినాలనమాట. అల్పాహారాన్ని కానీ, భిక్షను గానీ షర్ట్ తీసేసుకొని తినాలి. అలాగే మనం ధరించిన వస్త్రాలు నల్లని వస్త్రాలు అయ్యప్పకి ప్రీతికరమైనవి, శనీశ్వరునికి కూడా ప్రీతికరమైంది కాబట్టి ఆ నల్లని దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలనమాట. అలాగే మనం ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందు, అలాగే సూర్యాస్తమం తర్వాత మనం పూజలనేది చెయ్యాలి. అలాగే చల్లనీటితోటి తలస్నానం చేయాలనమాట. వేడి నీళ్ళనేవి అసలు దరిదాపుల్లోకి చేరనివ్వద్దు. అలాగే మనం నిత్యం కూడా విభూది, చందనం, కుంకుమ బొట్లనేవి ఉండాలి. ఇక్కడ స్వామి పెట్టుకున్నారు కదా! నుదుటిన మాత్రం మనకి విభూది చందనం, విభూది, కుంకుమ బొట్లు లేకుండా అయితే గనక అస్సలు ఉండకూడదనమాట. స్వాములు స్నానానికి వెళ్తారు కదా! నదీ స్నానానికి. నదీ స్నానానికి వెళ్ళి పైకి గట్టు మీదకి ఎక్కిన తర్వాత కూడా ఒకవేళ మనకి బొట్టు ఏమీ లేకపోతే నేల తల్లిని బొట్టును కూడా పెట్టుకుంటున్నారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాననమాట. అలాగే పూజా సమయాల్లో కూడా మనకి ఒంటి మీద షర్ట్ అనేది ఉండకూడదు. అలాగే మనం భోజనం అనేది సాత్విక ఆహారం అనేది ఒక్క పూట మాత్రమే చేయాలి. మిగతా 2 పూట్ల అల్పాహారాన్ని చక్కగా వండుకొని స్వీకరించాలనమాట. అలాగే పాలు, మజ్జిగ, పళ్ళు అనేవి తీసుకోవచ్చు. అలాగే మనకి అష్టోత్తరాలు చదువుతాం కదా! గణపతికి గణపతికి, అయ్యప్పకి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి అష్టోత్తరం అయిన వెంటనే గురుస్వాములు ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్కలా చెప్తారు కాబట్టి మనం ఏంటంటే అగరత్తులు వెలిగించాలి. అలాగే ఆహ్, హారతి కర్పూరాన్ని కూడా వెలిగించి దేవుడికి చూపించిన తర్వాత మన మెడలోని మాలలు కూడా చూపించుకోవాలన్నమాట. పసుపు, కుంకుమ, అక్షింతలతోటి ఇలాగా గురుస్వాములు ఏది చెప్తే అది ఫాలో అవుతారు కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. ఇదైతే గనక ఇంట్లో పెట్టిన మండపం ఇంట్లో మనం పీఠం పెట్టుకుంటాం కదా! ఆ పీఠంలో అయితే గనక పూజలు. అలాగే రోజు ఇవే ప్రసాదాలు ఉండాలా, అవే ప్రసాదాలు ఉండాలా అన్నదైతే లేదు. మనకి నచ్చిన ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు. మా స్వామి ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు కాబట్టి ముగ్గురు ప్రసాదాలు. అలాగే గణపతికి ప్రసాదం అయితే గనక పెడతారనమాట. ఇలాగ పూజకు కావాల్సినయన్నీ ముందే ఈయన చేసేసుకున్నారు. అలాగే మనకి మద్యం తాగడం గానీ, ధూమపానం అలాగే చాలామంది పేకాట ఆడుతా ఉంటారు కదా! దురలవాట్లన్నిటిని కూడా విడిచిపెట్టాలనమాట. అలా అంతే కాకుండా కఠిన బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. అలాగే దుప్పటి వేసుకొని నేల మీద పడుకోవాలి గానీ దుప్పట్లు, దిండ్లు అవైతే గనక వేసుకోకూడదు. అలాగే మంచం మీద కూడా కూర్చోకూడదనమాట.
చాలామంది గోర్లు కత్తిరించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫస్టే మనకు క్షవరం చేయించుకున్నా, గోర్లవి కట్ చేయించుకున్నా ఏదైనా మనకి దీక్ష మొదలెట్టే ముందే ఇవన్నీ చేసుకోవాలి. మండలం ఖచ్చితంగా దీక్షలో ఉంటాం కాబట్టి ఇవన్నీ ముందు చేసుకోవాలి. తర్వాతయితే గనక చేసుకోకూడదనమాట. అలాగే ఇంకొకళ్ళకి ఏం డౌటొస్తదంటే ఆయా వృత్తుల వాళ్ళుంటారు కదా! ఇప్పుడు క్షవరం చేసేవాళ్ళుంటారు. మనకి పెళ్ళిల్లో ఎప్పుడైనా కాలుగోలు సంబరంకి ఎవరైతే కావాలో వాళ్ళుంటారు కదా! ఆయా వృత్తి ధర్మాలు అలాగే చికెన్ కొట్టేవాళ్ళుంటారు, మటన్ కొట్టేవాళ్ళుంటారు. ఆయా వృత్తి ధర్మాలైతే పాటించొచ్చు గానీ, మాంసాహారాలనైతే గనక భుజించకూడదనమాట. అంతేకాకుండా మనం ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు, చేతులు అంటే బాత్రూమ్‌కెళ్తే తలారా స్నానం చేసేయాలి. టాయిలెట్‌కెళ్ళామనుకోండి ఆహ్, మనమేంటంటే కాళ్ళు, చేతులు చక్కగా అయితే గనక శుభ్రపరచుకుంటా ఉండాలనమాట. ఇంకా ఏంటంటే, మనకి పడి పూజలు జరుగుతా ఉంటాయి కదా! పడి పూజలు జరిగినప్పుడు తన, మన అనే తారతమ్యం లేకుండా మనం అయ్యప్ప భజనలోకి వెళ్ళి ఆ పడి పూజలో ఖచ్చితంగా పాల్గొనాలనమాట. అంతేకాకుండా మనం చాలామంది ఏం చేస్తారంటే, కన్యస్వాములు ఎవరైతే ఉంటారో అంటే కొత్తగా మాల వేసుకుంటారు కదా! ఫస్ట్ టైం అది ఏజ్‌తో సంబంధం లేదు. చిన్న, పెద్ద అనే సంబంధం లేకుండా ఫస్ట్ టైం మాల ఎవరైతే వేసుకుంటారో వాళ్ళని కన్యస్వామి అంటారనమాట. కన్యస్వాములకి ఇంతకన్నా అంటే 2 సార్లు కానీ, 3 సార్లు ఇంకెన్ని సార్లు వేసుకున్న వాళ్ళైనా కూడా కన్యస్వామికి మనకి పూజ నియమ నిబంధనలు అనేవి కొత్తగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అలాగే భిక్ష చేసినప్పుడు గానీ, అల్పాహారం చేసినప్పుడు గానీ, స్వాముల్ని ఒత్తిడి చేసి ఎక్కువగా పెట్టండి, ఈ స్వామికి పెట్టండి, ఈ స్వామికి పెట్టండి అంటే మనం ప్లేట్‌లోది వదలకుండా తినాలి కాబట్టి ఇబ్బంది పడేటట్టయితే గనక ఖచ్చితంగా అయ్యప్పలకు పెట్టకూడదనమాట. ఇబ్బంది పెట్టొద్దు. తోటి అయ్యప్పలు ఎవరైతే ఉన్నారో ఆ అయ్యప్పలనేవాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. కన్యస్వామికి తెలీదు కాబట్టి ఖచ్చితంగా తెలియపరచాలనమాట. ఖచ్చితంగా శరణఘోషలు పొద్దున్న, సాయంత్రం కూడా చూసుకోండి. మా స్వామయితే సూర్యోదయం టైమింగు అలాగే సూర్యాస్తమం ఇది శీతాకాలం కాబట్టి మనకి చీకటి పడిపోయినట్టు ఉంటది గానీ సూర్యాస్తమం కాదు కదా! సూర్యాస్తమం టైమింగ్ చూసి మరి ఆయనైతే గనక పెట్టుకుంటారనమాట. దీపం అనేది పెట్టుకుంటారు. అలాగే స్వామాల్లో మనం నార్మల్‌గా ఇల్లు తుడిచి మాప్ పెట్టిన తర్వాత పూజ చేస్తాం కదా! కానీ స్వాములేంటంటే ఆయన మొత్తం అంతా శుభ్రంగా తలారా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడవి క్లీన్ చేసుకుంటా ఉంటారనమాట. స్వామాల్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వస్తాయి. అలాగే స్వామాల ఎందుకేసుకోవాలి అన్న క్వెషనొస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ మా స్వామున్నారు. మా స్వామి నార్మల్ డేస్‌లో 9:30 ఎగ్జాక్ట్ 9:30 లేదంటే గనక 10 కూడా అయిపోతదనమాట. ఆ టైంకి గాని లెగరు. కానీ మాల వేసుకున్న తర్వాత ఆ దీక్షలో ఏదో తెలియని ఇది ఉంటది. ఆ తెలియని ఇది వల్ల మా స్వామి పొద్దున్నే 4కి లెగుస్తున్నారు, 3కి లెగుస్తున్నారు, 2కి లెగుస్తున్నారు. నాకే ఆశ్చర్యంగా ఉందనమాట. అలాగే చన్నీటి స్నానం అనేది అసలు చేయరు. అలాంటి మనిషి చన్నీటి స్నానం చేస్తున్నారు. ఈ మంత్రాలు, పూజలు అనేవి చేస్తారు గానీ మగవారు ఎక్కువగా చేయరు. చాలా తక్కువ మందిలో మగవారు పూజలు వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. మిగతా అన్ని కేసెస్‌లో కూడా చాలా తక్కువగా ఉంటారు కాబట్టి, ఈ అయ్యప్ప మాల వేసుకోగానే వాళ్ళకేదో తెలియని ఉత్సాహం అనేది అనమాట. వాళ్ళంతట వాళ్ళే ఇవన్నీ నేను చెయ్యాలి అన్న దీక్షతో ఇవన్నీ చేస్తారు. మా స్వామి ఇంత పూజ చేయడం గానీ, ఇవి చేయడం గానీ మాకసలు ఏమీ తెలీవు. ఈ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఆయన ఫస్ట్ టైమ్ కన్నా సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యారనమాట. అలాగ కూడా ఉంటాయి. అలాగే మనం ఆహ్, డేట్ ఉన్న స్త్రీలను చూడటం గానీ, తెలియక ఒకేళ చూసారనుకోండి వెళ్లి తలస్నానం చేసేయాలి. అలాగే మాలకు కూడా హారతులవి ఇచ్చుకోవాలనమాట. అంతేకాకుండా శవం చూడటం గానీ, ఎవరైనా మెచ్యూర్ అయినా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. శుభకార్యాలకి, అశుభ కార్యాలు కూడా అంటే మనం వెళ్ళి అక్కడ ఏవో ఒక మాటలు మాట్లాడుతా ఉంటాం కదా! ఆ మాటలనేవి మాట్లాడకూడదు. అంతే కాకుండా మన ఇంటి పేరట సొంత వాళ్ళు ఎవరైనా గనక చనిపోతే గనక మాలని విసర్జించి ఖచ్చితంగా వెళ్ళాలనమాట. అలాగే మనం ఇడుముళ్ళు అయిపోయిన తర్వాత వెళ్తా ఉంటాం కదా! కొండకి వెళ్తాం కదా! కొండకి వెళ్ళి తిరిగొచ్చేంత వరకు మనకి ఇంట్లో ఆడవాళ్ళు కూడా నిత్యం దీపారాధన చేస్తా ఉండాలి. పొద్దున్న, సాయంత్రం కూడా దీపారాధన చేస్తూనే ఉండాలి. మాల వేసుకునే వాళ్ళే కాకుండా ఆ ఇంట్లో పీఠం పెట్టుకున్నా, లేదంటే బయట పీఠం పెట్టుకున్నా కూడా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలనేవి పాటించాలనమాట. అలాగే ఆడవాళ్ళు పొద్దున్న, సాయంత్రం
స్నానం తలారా స్నానం చేయగలిగితే ఓకే. ఒకవేళ చెయ్యలేని పక్షాన మనకి తల మీద నీళ్లు జింపుకొని సంప్రోక్షణ అంటారు కదా! ఆ సంప్రోక్షణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనమాట. ఇప్పుడు మా స్వామి చేస్తుందేంటంటే, ఆయన శరణఘోష చెప్పుకుంటున్నారన్నమాట అయ్యప్పకి. ఈ అయ్యప్పకి శరణఘోష చెప్పినప్పుడు ఈ హారతులు మనం ఆ హారతి కర్పూరం బిళ్ళ మొత్తం అంతా అయిపోయేంత వరకు శరణఘోష అనేది అలాగా వాళ్ళు తిరుగుతానే ఉండాలి. దాని తర్వాత మనకి నల్లగా కనిపిస్తది కదా! దానిని బొట్టు కింద ధరించాలనమాట. మనకి అయ్యప్ప స్వామి గుళ్ళో కూడా ఇలాగే చేస్తా ఉంటారు. అంతేకాకుండా తప్పక వెళ్ళాల్సి వస్తే మాత్రమే మాలననేది విసర్జన చేయండి. అంతేకాకుండా నిత్యం దేవాలయాలనేది సందర్శించుకుంటా ఉండండి. ఎందుకంటే మనం ఈ మాల్‌లో ఎక్కువ ఏమి మాట్లాడకుండా ఉండాలి అనంటే గనక దేవాలయాలు సందర్శించుకుంటే మంచిదనమాట. అందుకని దేవాలయాల్ని సందర్శించుకోమని చెప్తారనమాట. పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామిని తర్వాత అయ్యప్పనైతే గనక ఖచ్చితంగా మనం పూజించుకోవాలి. ఈ 3 రోజు అయితే గనక చేసుకుంటా ఉండాలనమాట. ఈ మండల దీక్షలో మనం చక్కగా నియమ నిబంధనలన్నీ పాటించి, మనం ఏది చేసుకుంటామో అయ్యప్ప ఆ కోరికలనేవి తీరుస్తారనమాట. అంతేకాకుండా ఎవరిని అనవసరంగా దూషించడం కానీ, వేరేవి ఏవి చేయకూడదు. నుదిటిని ఎప్పుడూ కూడా ఆహ్, మనకి ముఖాన బొట్టు అనేది ఎప్పుడూ ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయితే గనక పాటించి, మనం అయ్యప్ప దీక్షనైతే గనక వేసుకుంటే చక్కగా ప్రశాంతంగా అయితే గనక వెళ్ళొచ్చు. అలాగే ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత కొండకెక్కినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ అలసట అనేది లేకుండా అక్కడికెళ్ళాక అలా చేస్తే అవుతది. అలాగే మన పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం మనం బయటకొచ్చి ఒక 5 మినిట్స్ ఉండిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ మనం చేసిన దాంట్లో ఏమైనా తప్పులుంటే గనక మన్నించమని చెప్పి స్వామిని వేడుకొని శరణైతే గనక తీసుకోవాలి. అలాగే మన మెడలో మాలలనేవి నేలకనేది తాకకుండా ఉండాలనమాట. దీని జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మనం దండం పెట్టుకునేటప్పుడు గానీ, ఎప్పుడైనా కానీ మాలలు చేత్తో పట్టుకొని దండం పెట్టుకోండి. ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా! అలాగైతే గనక చేసుకోండి. ఇలాగా అయ్యప్ప మాల తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ ఏ మాల అయినా నియమ నిబంధనలుంటాయి. అయ్యప్ప మాలకి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇబ్బంది ఏం పడక్కర్లేదు. కానీ అలవాటైపోతా ఉంటది. ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలన్నిటిని పాటించి అయ్యప్ప దీక్షలో మీరు కూడా ఇలాగే వేసుకున్న తర్వాత ఖచ్చితంగా పాటించడానికే ట్రై చేయండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకోవడం కాదు. అయ్యప్ప మాల వేసుకోవాలన్నా మనకు రాసిపెట్టి ఉండాలనమాట. ఆ టైం వస్తే గానీ మాలను వేసుకోలేం. ఇది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు అన్నదనైతే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా స్వామికి అలాగే అయింది. ఎప్పటినుంచో అనుకోని ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి అయితే గనక వేసుకున్నారనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యప్పకి సంబంధించిన వీడియోలన్నీ ట్యాగ్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ.